హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరు మిరపకాయలు, చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటారు. ఇలాగా వేయించాను. ఈ విధంగా వేయించుకుంటే కరకరలాడుతూ ఎంత బాగున్నాయో చూడండి. ఇలాగా క్రంచీగా క్రిస్పీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరు మిరపకాయలు ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను 70 ఊరు మిరపకాయలు, సంవత్సరానికి సరిపడా 2 కిలోల ఊరు మిరపకాయలను చూడండి. చల్ల మిరపకాయలు గలగలగలమని ఏమంది సౌండ్ వస్తున్నాయి. ఈ ఊరు మిరపకాయలు ఏ విధంగా చేసుకోవాలి, 1 ఇయర్ పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలనేది మీరు ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. ఎంత బాగున్నాయోగా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే చల్ల మిరపకాయలు ఎంత బాగున్నాయో కదా. ఈ మిరపకాయలు పప్పులోకి, రసంలోకి అద్భుతంగా అమోఘంగా ఉంటాయండి. పెరుగన్నంలోకి కూడా సూపర్ ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ డైలీ రొటీన్ బ్లాగ్స్లో నేను డైలీ రొటీన్ బ్లాగ్స్ చేస్తుంటానండి. ఇందులో సీజనల్, తర్వాత ట్రావెలింగు, కుకింగు, గార్డెనింగు, అలాగే మంచి రెసిపీస్తోని సీజనల్గా వచ్చే వాటితోని వీడియోస్ చేస్తుంటాను. ఎవరికైతే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే నా ఛానల్ నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా, చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే చల్ల మిరపకాయలు, అంటే ఊరు మిరపకాయలు. ఎంత బాగుంటాయో, 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఊరు మిరపకాయలు. ఇప్పుడు సీజన్ కదండి, ఈ ఫిబ్రవరిలో చాలా వరకు అందరూ రథసప్తమి వెళ్ళాక, శివరాత్రి వెళ్ళాక అందరూ పెట్టుకుంటారు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా చాలా చీప్గా ఉంటాయి. మామూలుగా అయితే 60-70 కేజీ ఉండే పచ్చిమిరపకాయలు 40 రూపీస్కి కేజీ లాగా దొరుకుతున్నాయి. అలాగా మంచిగా ఉండే 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఊరు మిరపకాయలు ఏ విధంగా పెట్టుకోవాలన్నా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయొద్దండి, అలాగే లైక్స్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? రండి వెళ్దాం వీడియోలోకి. చూడండి, మిరపకాయలు ఇలాగా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. చూడండి, ఈ మిరపకాయలను మనం ఇప్పుడు కడిగేసుకొని ఇలాగ చీల్చుకోవాలి. వీటికి కావాల్సినది ముందుగా ఈ 1 కేజీ మిరపకాయలండి, అలాగే పెరుగు, 1 నిమ్మకాయ, ఉప్పు కావాలి. ఇప్పుడు వీటిని ఫ్రెష్గా కడుక్కుందాం వాటర్లో. ముందుగా ఈ నీళ్ళల్లో మనము మిరపకాయలన్నీ వేసేసుకుందాం. ఇవి చూడండి, మిరపకాయలు వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 1 రోజంతా మజ్జిగలో ఊరనివ్వాలి. ఈ విధంగా బాగా కడిగి ఇలాగా చిల్లుల గిన్నెలో వేసేసుకుందాం ఈ మిరపకాయలన్నీ, ఓకేనా? ఈ విధంగా అన్ని మిరపకాయలను కడిగేసి శుభ్రంగా చిల్లుల గిన్నెలో వేసుకుందాం. ఇవన్నీ వేసాక మీకు చూపిస్తానండి. చూడండి, ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయలు ఎందుకు వేసుకోవాలంటే, ఆల్రెడీ మనము ఈ చూడండి పెరుగు, గడ్డ పెరుగు, బర్రె పాలతోని 80 రూపీస్ లీటర్ పాలు ఇవ్వండి మొత్తం తోడేశాను. వీటికి అన్నిటికీ కేజీ మిరపకాయలకు ఈ లీటర్ పాల పెరుగు సరిపోతుంది. నిమ్మకాయలు వేయడం వల్ల మనకు ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటుంది. కనుక ఈ 2 నిమ్మకాయలు, ఈ పెరుగు. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఈ మిరపకాయలను చీల్చుకోవాలి. ఎలా చీల్చుకోవాలనో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అన్నీ ఓపెన్ చేసి కట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది. ఇంకా ఫ్రెష్గా పెరుగుని చిలుక్కుందాం. ఇది చూడండి పెరుగు. ఇప్పుడు దీంట్లోకి 100 గ్రామ్స్ లావు ఉప్పు వేసుకొని అలాగే చిలికేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇలాగా చిలికేసుకుందాం. చిక్కటి పెరుగు కదా, చూడండి గడ్డ పెరుగు. ఇప్పుడు ఇది మజ్జిగ చేసుకుందాము. ఎలాంటి పెరుగు గడ్డలు లేకుండా ఈ విధంగా చిలుకుందాం. బాగా చిలికాక వాటర్ పోసుకుందాం. ఇప్పుడు
వాటర్ పోసేసుకుందాం. మజ్జిగ కదా, మిరపకాయలు మునిగేటంతా మనకి మజ్జిగ కావాలి కనుక వాటర్ పోసేసుకొని ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాం. నిమ్మకాయ ఎందుకు పిండుకుందామంటే తెల్లగా ఉంటాయండి, ఎలాగ పురుగు పట్టకుండా ఉంటాయి. ఆల్రెడీ మజ్జిగ ఉంటుంది కదా, నిమ్మకాయ పిండుకుంటే కూడా తెల్లగా ఉంటాయి అన్నట్టు. కొన్ని చల్ల మిరపకాయలు మజ్జిగలో వేయంగానే ఎండినప్పుడు నల్లగా అవుతాయి కదా, అలా కాకుండా తెల్లగా అలాగే ఉంటాయి. ఈరోజు సాయంత్రం చేస్తున్నానండి నేను ఇది. రేపు రాత్రంతా ఒక రోజంతా ఊరబెట్టిన తర్వాత తెల్లవారి ఎండలో పెట్టేసుకుందాం. ఇదంతా 2 నిమ్మకాయలు పిండేసుకొని ఫ్రెష్గా ఉన్నాయి చూడండి నిమ్మకాయలు. ఇదంతా పిండేసుకుని భలే ఉంటాయి. మీలో ఎంతమందికి ఊర మిరపకాయలు అదేనండి చల్ల మిరపకాయలు ఇష్టమో నాకు తప్పకుండా తెలియజేయండి. ఒకసారి ఇదంతా చిలికేసుకుందామా. వావ్, మంచి వాసన వస్తుంది. ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసేద్దాం. గ్లాస్ నీళ్ళు పోసేసుకుందామంటే ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసేసుకోండి. లేదంటే ఏమవుతుందంటే కొరికినట్లు అవుతుంది. తెల్ల డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకుంటే పులుపుకు కొరికినట్లు అవుతుంది. ఇప్పుడు మజ్జిగ రెడీ అయింది. మిరపకాయలు వేసేద్దాం. నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ మనం ఇంతకుముందు చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ వేసేస్తానండి. ఇవన్నీ వేసేసుకుందాం. చక్కగా చూడండి ఎన్నోటైనాయి ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ. ఇప్పుడు ఈ మజ్జిగ పోసేసుకుందాం. చక్కగా ఓ సాల్ట్ ఉంది అడుగున కలిసేదాకా పోసేసుకుందాం. చూడండి ఇవన్నీ పోసేసుకొని ఒత్తేసుకుందాం. ఇలాగా ఒత్తేసుకోవాలి. చూడండి మిరపకాయలు మునిగిపోయినాయి కదా, ఒకసారి మళ్ళా కలుపుకుందాం. పొద్దున ఇలాగ ఒత్తేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మజ్జిగ చూడండి ఎలా ఉంది, జిడ్డు జిడ్డుగా ఇలా ఉండాలి కమ్మటి మజ్జిగ. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రోజంతా ఊరనిద్దాం. ఓకేనా? ఊరినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఊరిమిరకాయలు ఒక రోజంతా అయిపోయింది, ఊరిపోయినాయి. ఈరోజు తీసి ఎండలో వేసేద్దాం. ఎండలో వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ మజ్జిగలో వేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక చిల్లుల గిన్నె తీసుకొని కింద ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో వేసేసుకుందాం. మిరపకాయలన్నీ ఊరినటువంటి మీగడ చూడండి, బర్రె పాలతో చేసింది కదా, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మీగడగా మిరపకాయలు ఇలాంటి చిల్లు గిన్నెలో వేసేసుకొని వడకట్టుకుందాం. ఇవన్నీ తీసేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి మనం ఇప్పుడు ఈ ఊరి మిరపకాయలన్నీ మిరపకాయలు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇది మజ్జిగ మిగిలింది. ఈ మజ్జిగను మళ్ళీ ఈ మిరపకాయలన్నీ సాయంత్రం ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేయాలి. ఇప్పుడు ఈ మజ్జిగ నల్లబడకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మజ్జిగ నల్లగా అవ్వకుండా ఉంటుంది. చూడండి ఇలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఎండలో పెట్టేసుకుందాం. ఈ విధంగా అన్నీ ఎండలో ఎండబెట్టుకోవాలి. మళ్ళీ సాయంత్రం ఎండిన తర్వాత తీసి మనము ఎండ చూడండి ఎండాకాలం లెక్కనే ఉంది. చూడండి ఇవన్నీ చక్కగా ఎండిపోయినాయి. ఇవన్నీ మనం తీసి ఇప్పుడు తెల్లగా ఎలా అయిపోయినాయో చూడండి. ఇవన్నీ తీసేసి మళ్ళీ మజ్జిగలో వేసేద్దాం. అన్నీ తీసేద్దాం. చూడండి మొత్తం బండ మొత్తం ఖాళీ అయిపోయింది అంతా. ఇవన్నీ తీసేసినానండి. ఇప్పుడు ఇవి తీసుకుపోయి మజ్జిగలో మళ్ళీ వేసేద్దాం. ఇప్పుడు చూడండి ఇంట్లోకి తీసుకొచ్చాను, సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ మజ్జిగలో
మనం అప్పుడు వేసుకున్నాం కదా మజ్జిగ, దీంట్లో ఈ మిరపకాయలన్నిటినీ వేసేద్దాం. ఇలాగా మళ్ళీ నానబెట్టాలి. ఇలాగా మజ్జిగ మొత్తం పీల్చేంత వరకు ఒక నైట్ అంతా నానబెడుతూ ఉండాలి, పొద్దున ఎండేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయాలి. ఇవన్నీ వేసి చూపిస్తాను. చూడండి, ఇలాగా ఒత్తేసేయాలి. మళ్ళీ మజ్జిగ మొత్తం పీల్చేంత వరకు. పసుపు వేసాను కదా నల్లగా కాకుండా. ఇంకా ఈరోజు రాత్రంతా ఇలాగే మూత పెట్టేసి నాననిద్దాం. ఇదండి మజ్జిగ పులుసు. ఫ్రెండ్స్, ఇవి చూడండి, ఊరుమిరకాయలు మొత్తం మనం తీసుకున్న మజ్జిగ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి 2 రోజులు పూర్తయింది. ఇది మూడో రోజు తీసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసి చిల్లుల గిన్నెలో వేసుకొని బయట ఎండలో ఎండబెడదాం. చూడండి, మొత్తం మజ్జిగ మొత్తం పీల్చేసింది. ఇవన్నీ బయట ఎండలో పెట్టేద్దాం. తీసేసినాక చూడండి ఎలాగ ఊరిపోయినాయో. మజ్జిగ చూడండి ఎంత మజ్జిగ ఉండే. ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజుతోని 2 రోజులు ఎండలో పెట్టుకుంటే గలగల అంటే 1 year పాటు నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు, ఊరు మిరపకాయలు రెడీ. ఇవన్నీ ఎండలో పెట్టొద్దాం రండి. ఇవన్నీ ఇంకా ఎండబోయాలి. ఇంకా 4 రోజులు ఎండితే గలగలమని ఊరు మిరపకాయలు రెడీ అవుతాయి. అంతేనండి ప్రాసెస్. చూడండి చల్ల మిరపకాయలు ఎలా గలగలమని సౌండ్ వస్తున్నాయో ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకుంటే మనకు 1 year పాటు నిల్వ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇవి వేయించుకుందాం. గలగలమని ఊరు మిరపకాయలు, చల్ల మిరపకాయలు ఇవన్నీ స్టోర్ చేసుకుంటే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే 1 year పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అలా కొద్దిగా మెత్తగా అనిపిస్తే మళ్ళీ తర్వాత ఎండలో పెట్టేసుకోండి. లేదా మీకు ఫ్రిడ్జ్లో స్థలం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేను మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెడతానండి. ఇప్పుడు ఈ ఊరిమిరకాయలను వేయించుకుందాము. మీకు చూపిస్తాను ఎలా కరకరలాడదు. పప్పు అన్నంలో సూపర్గా ఉంటాయి. రండి వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఊరిమిరకాయలు ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా గలగలవని సౌండ్ వస్తున్నాయో. ఇలా తుంచితే ఇలా తునిగిపోతున్నాయి. ఇలా ఉన్న వాటిని ఇప్పుడు మనం వేయించుకుందాం. ఇవి చాలండి, మేమిద్దరమే కదా. ఇవి కూడా స్టోర్ చేస్తాను ఒక డబ్బాలో. ఇప్పుడు ఈ ఊరుమిరకాయలన్నీ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరుమిరకాయలు ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, వేడవుతుంది. ఇప్పుడు మనము ఈ ఊరుమిరకాయలు వేసేసుకొని వేయించుకుందాం. చూడండి, చక్కగా బంగారు రంగం వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా కలర్ వస్తే చాలా బాగుంటాయి, టేస్టీగా. ఇది పప్పన్నంలోకి, రసంలోకి. ఈరోజు నేను టొమాటో రసం చేశాను, వాటిలోకి బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇలాగ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వావ్, మంచి వాసన వస్తున్నాయండి. మళ్ళీ ఇవి కూడా మిగతాయి కూడా వేయించుకుందాం. అలాగే ఇవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి. ఇవి కూడా వేసి వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా వేయించాను. కొద్దిగా చల్లగా అయినాక మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయో కదా. చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయో. వావ్, సూపర్గా ఉన్నాయి. చల్ల మిరపకాయలు, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరు మిరపకాయలు ఇలాగా కరకరలాడుతూ ఉంటుంది. ఉత్తదే తిని చూద్దాం ఒకసారి. చూడండి, ఇలా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరు మిరపకాయలను ఈ విధంగా వేయించుకున్నాం. ఎంత బాగుంటాయో. ఉత్తవి కూడా తినొచ్చండి, ఎందుకంటే 4 రోజుల పాటు దాదాపు మజ్జిగలో ఊరిన మిరపకాయలు. ఒకటి తిని చూద్దాం అన్నం లేకుండా కూడా. కమ్మగా ఉన్నాయండి, అస్సలు కారం లేవు. నేను గింజలు కూడా తీయలేదు, భలే ఉంటాయి. కమ్మగా, నిమ్మకాయ పిండాం కదా, పుల్లగా. కారం అయితే అస్సలు లేవు.
ఇది ముందే మొత్తం తినేసిన. చూడండి, ఈ ఊరిమిరపకాయలు, కమ్మటి పప్పు, సాంబారు, రసం, అలాగే వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని ఇంత పచ్చడి వేసుకొని ఈ ఊరిమిరపకాయలు మజ్జిగలో తింటే నా సామిరంగా ఉంటుంది. అద్భుతమైన రుచితోని చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్. తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.